హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ జిందగీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక పూర్ బాయ్ తనకంటూ ఒక పెద్ద ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు ఈ వరల్డ్లో, ఆల్ ఓవర్ వరల్డ్లో అన్న దానికోసం మీకు ఒక స్టోరీ చెప్తా, కథ అయితే చెప్తా. అది ఇంగ్లీష్లో చెప్తూ తెలుగులో ట్రాన్స్లేట్ కూడా చేస్తా. అంటే ఇంగ్లీష్లో కూడా వినొచ్చు, మీరు తెలుగులో కూడా వినొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. వన్ పూర్ బాయ్ వర్క్డ్ ఆన్ muddy fields with no shoes, never went to college also, and was so poor he could not afford a train ticket. So he ran 120 kilometers on foot just to chase a dream. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక పేద అబ్బాయి మట్టి దెబ్బల్లో షూస్ లేకుండా ఆడుకుంటూ ఉండేవాడు. తను ఎప్పుడు కాలేజ్కి కూడా వెళ్ళలేదు. తన దగ్గర ట్రైన్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. కానీ తను తన డ్రీమ్ కోసం 120 కిలోమీటర్స్ పాదాలతో నడిచాడు, షూస్ కూడా లేకుండా. ఇది రియల్ అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు అంటే ఇది ఒక రియల్ స్టోరీ. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు రియల్ స్టోరీ. టుడే you will hear the story of a boy who had nothing and built everything. A boy who had no money, no education and no power also, but had one thing that changed his life, a decision to never stop trying. ఈరోజు మీరు వింటున్న ఈ కథలో ఈ పేద అబ్బాయి దగ్గర ఏమీ లేదు, బట్ అన్నీ స్థాపించుకున్నాడు. డబ్బులు లేవు, ఎడ్యుకేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. కానీ ఈయన దగ్గర ఒక్కటి మాత్రం ఉంది. ఏంటి అంటే అది ఒక డెసిషన్. నెవర్ స్టాప్ ట్రయింగ్, ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను అన్న డెసిషన్ మాత్రం ఆయనలో బలంగా ఉంది. బట్ వై షుడ్ యూ లిజన్ టు దిస్ స్టోరీ? బికాస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బిజినెస్. The story will teach you how to fight when life hits you hard. నేను చెప్పబోయే స్టోరీ మీరెందుకు వినాలి అంటే మీరు తెలుసుకుంటారు, మీరు నేర్చుకుంటారు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎక్కువగా వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేయాలి అన్నది మీరు ఈ స్టోరీ వింటే తెలుసుకుంటారు. సో లిజన్ క్లోజ్లీ, జాగ్రత్తగా కథ మీరు వినండి. ది ఇయర్ ఈజ్ 1915. వీఆర్ ఇన్ ఏ స్మాల్ పూర్ విలేజ్ ఇన్ నార్త్ కొరియా. ఎస్, బిఫోర్ కొరియా వాజ్ డివైడెడ్. ఏ బాయ్ నేమ్డ్ చంగ్ జూ యంగ్ ఈజ్ born into a family of farmers. They grow rice. They live in a straw roof house. 1915వ సంవత్సరంలో నార్త్ కొరియా అనే ఒక దేశంలో ఒక పేద గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో చంగ్ జూ యంగ్ అనే బాలుడు పుట్టాడు. వాళ్ళ ఫాదర్ది వ్యవసాయ కుటుంబం. దే ఈట్ సింపుల్ ఫుడ్, సమ్టైమ్స్ నాట్ ఇనఫ్. హీ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్ ఇన్ ది ఫ్యామిలీ. దట్ మీన్స్ హీ మస్ట్ హెల్ప్ ఇన్ ది ఫీల్డ్ ఎవ్రీ డే. వాళ్ళు చాలా సాధారణమైన ఆహారం తీసుకునే వాళ్ళు. కొన్ని టైమ్స్లో అది కూడా ఉండేది కాదు. కానీ ఈ అబ్బాయి అన్నది వాళ్ళ కుటుంబంలో పెద్దవాడు కనుక తను కూడా వెళ్ళి ఆ అగ్రికల్చరల్ ల్యాండ్స్లో పనిచేయాల్సి వచ్చేది. హీ వాజ్ నో షూస్, నో టాయ్స్, నో టైమ్ టు డ్రీమ్. ఫ్రమ్ ఏజ్ 7 he carries water, cuts grass for cows and helps plant rice. అతని కాళ్ళకి చెప్పులు లేవు, ఆడుకోవటానికి బొమ్మలు లేవు, కలలు కనడానికి టైం కూడా లేదు. అప్పుడు తన ఏజ్ 7 అంటే 7 సంవత్సరాల పిల్లవాడు. ఆ టైంలో తను వాటర్ క్యారీ చేసేవాడు, నీళ్లు మోసేవాడు ఇంటికి. కట్స్ గ్రాస్ ఫర్ కౌస్ అంటే గడ్డి కోసేవాడు, ఆవులకి మేత పెట్టేవాడు.
అండ్ హెల్ప్స్ ప్లాంట్ రైస్. అంటే ప్లాంట్ రైస్ క్రాప్ వచ్చిన తర్వాత రైస్ ఉంటుంది కదా, అవి తీసుకొని రావడం, జల్లించడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండేవాడు ఇంటి దగ్గర. హిస్ ఫాదర్ ఈజ్ స్ట్రిక్ట్ అండ్ బిలీవ్స్ ఇన్ వన్ రూల్: వర్క్ హార్డ్, డోంట్ డ్రీమ్. ఏ ఫార్మర్ సన్ మస్ట్ బికమ్ ఏ ఫార్మర్. తన నాన్నగారు ఎప్పుడూ ఒక నమ్మకంపై ఉండేవారు. చాలా కష్టపడమని చెప్పేవాళ్ళు, కలలు కనదని చెప్పేవాళ్ళు. ఇంకా ఏం చెప్పారంటే, ఒక రైతు కొడుకు ఎప్పటికైనా రైతు అని తనకి చెప్పారు ఆ పిల్లవాడికి. బట్ లిటిల్ చంగ్ వాజ్ డిఫరెంట్. ఈవెన్ యాజ్ ఎ చైల్డ్ he wanted more. He would stare at the mountains and think, is this all there is to life? కానీ ఈ లిటిల్ చంగ్ అనే పిల్లవాడు మాత్రం కొంచెం డిఫరెంట్. చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు అంటే కొంచెం కాస్త డిఫరెంట్గా ఉంటాడు, కొంచెం అల్లరి చేస్తూ వర్క్స్ చేస్తూ అలా. కానీ ఎప్పుడు తను పర్వతాలు ఎక్కుతూ ఆడుకుంటూ థింక్ చేస్తూ ఉండేవాడు తన లైఫ్ కోసం. When he was around 14 years old, he had a dream. He wanted to study, go to school, learn maths, become a teacher. ఆ పిల్లవాడికి 14 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, అంటే కళ ఉండేది. అంటే నేను చదువుకోవాలి, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి, మ్యాథ్స్ లెక్కలు నేర్చుకోవాలి, నేను కూడా ఒక టీచర్ అయితే బాగుండు అనే డ్రీమ్ ఉండేది. So one day he secretly left home and walked miles to enroll in a school. But his father found out. ఒక్కరోజు తను ఇంట్లో చెప్పకుండా చాలా దూరం నడుస్తూ స్కూల్కి వెళ్దామని వచ్చాడు. కానీ వాళ్ళ డాడీకి దొరికిపోయాడు దారిలో. His father in anger, he dragged him back to the farm. Stop dreaming, his father said. Dreams don't feed hungry mouths. ఇప్పట్లో డాడీస్ పిల్లలు స్కూల్కి వెళ్ళను అంటే కొడతారు. కానీ అప్పట్లో వాళ్ళ ఫాదరు నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటా అంటే 2 చంప మీద పీకి తిరిగి మళ్ళీ వ్యవసాయ భూమి దగ్గరికి తెచ్చి కలలు కండ మాపు, కలలు మన జీవితాలకి తిండి పెట్టదు అని వాళ్ళ ఫాదరు గట్టిగా తనకి చెప్పాడు. This was the first time life told him, stay small. But something inside Chang refused. అప్పుడే ఆ పిల్లవాడికి ఫస్ట్ టైం లైఫ్ అనేది ఒకటి నేర్పించింది. ఎప్పుడు చిన్నగానే ఉండాలి అని వాళ్ళ డాడీ చెప్పిన మాట తనకి మైండ్లో ఉండిపోయింది. బట్ సంథింగ్ ఇన్సైడ్ చంగ్ రిఫ్యూజ్డ్. తన లోపల ఏదో ఉండడం వల్ల తను రిఫ్యూజ్ చేసేసాడనమాట చంగ్. After a few years later, he tried again. He left home with only a little money and a big dream. This time he wanted to go to the city. చాలా సంవత్సరాల తర్వాత ఆ పిల్లడు మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ ఇంటిని విడిచి చాలా తక్కువ డబ్బులతో ఇంకా పెద్ద కలలతో తను సిటీకి అనుకున్నాడు. వాళ్ళకి దగ్గరలో ఉన్న సిటీ నేమ్ అనేది సియోల్. అక్కడికి తను వెళ్ళాలనుకున్నాడు. బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఫర్ ఏ ట్రైన్ టికెట్. సో వాట్ డిడ్ హీ డూ? హీ ర్యాన్. డెఫినెట్లీ ఎస్, 120 kilometers ఆన్ ఫుట్. కానీ తన దగ్గర డబ్బులు ట్రైన్ టికెట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవండి. ఆ డబ్బులు లేకపోవడం వల్ల, ఆ కారణం చేత తను నడుచుకుంటూనే 120 kilometers పాదాలతోనే నడుచుకుంటూ ఆ సిటీకి వెళ్ళాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక పిల్లవాడు 120 kilometers చెప్పులు లేకుండా పాదాలతో నడిచాడు అని. ఎందుకు నడిచాడు అంటే ట్రైన్ టికెట్కి కూడాను తన దగ్గర డబ్బులు లేవు. అంత పేద పరిస్థితిలో ఆ పిల్లవాడు జీవిస్తున్నాడు. No phone, no food, just the belief that there's more beyond those rice fields. When he reached city, he found a job at a construction site. అప్పట్లో ఫోన్ లేదు, తినడానికి ఆహారం లేదు,
చేతిలో డబ్బులు లేవు. కానీ ఎప్పుడు తను రైస్ ఫీల్డ్స్లోనే ఉండి పనిచేస్తూ ఉండేవాడు. అటువంటి మనిషి సిటీకి రీచ్ అయ్యాడు. సియోల్ సిటీకి రీచ్ అయిన తర్వాత తను ఒక కన్స్ట్రక్షన్ సైట్లో జాబ్ కూడా హెల్పర్గా సంపాదించుకున్నాడు. హీ వర్క్డ్ విత్ బ్రిక్స్ అండ్ సిమెంట్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్. హిజ్ హ్యాండ్స్ బ్లడ్, హిజ్ బ్యాక్ హ్యాట్. ఎప్పుడు తను అగ్రికల్చర్ ల్యాండ్స్లో మట్టితో పనిచేస్తూ ఉండడం వల్ల తనకి కన్స్ట్రక్షన్ సైట్లో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. తను ఎప్పుడు ఇటుకలు మోసేవాడు, సిమెంట్తో పనులు చేసేవాడు, సిమెంట్ అందించేవాడు. ఇలాంటి హెల్పర్ పనులు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసేవాడండి పాపం. హిజ్ హ్యాండ్స్ బ్లడ్, చేతులు మొత్తం కందిపోయేవి. హిజ్ బ్యాక్ హర్ట్. But every night he told himself, one day I will not just build houses, I will build something much, much bigger. అంత కష్టపడి అలిసిపోయి చెయ్యిలు కందిపోయి ఇంటికి వచ్చినప్పటికీ ఎవ్రీ నైట్, ప్రతిరోజు రాత్రి తను ఆలోచించేవాడు తనలో తానే. ఏం ఆలోచించేవాడంటే, ఒక రోజు వస్తుంది నాకు అంటూ, ఆ రోజు నేను ఒక ఇల్లులే కట్టను, నేను చాలా చేస్తాను అనేసి తన కలలు మాత్రం చాలా పెద్దగా ఉండేవండి. తన ఏజ్ ఎప్పుడు 14 years, అంటే 14 సంవత్సరాల వయసులో. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ he saved enough money to start something small. With a partner, he opened a tiny rice shop. It was his first taste of business. అలా చాలా నెలలు పనిచేస్తూ ఉండగా కొంత డబ్బుల్ని తను దాచుకున్నాడు ఒక స్టార్టప్ చేయడానికి. చిన్న స్టార్టప్ ఏదైనా చేద్దామని అలా ఆలోచించి, అక్కడ వర్క్లో తన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, పార్ట్నర్స్, అలా ఒక పార్ట్నర్తో టైఅప్ అయి తను ఏం చేశాడంటే ఒక చిన్న రైస్ షాప్ అయితే ఓపెన్ చేశాడు. ఇట్ వాజ్ హిజ్ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ బిజినెస్. చూశారు కదా, అది అతనికి ఫస్ట్ స్టార్టప్ అనమాట. ఆ బిజినెస్ అనేది స్టార్టింగ్ పాయింట్. బట్ వన్ డే హిస్ పార్ట్నర్ స్టోల్ ఆల్ ది మనీ అండ్ డిసపియర్డ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఒక్కరోజు ఏం జరిగిందంటే, బిజినెస్లో వాడు పార్ట్నర్ ఉన్నారు కదా, ఆ డబ్బులను తీసుకొని ఆ పార్ట్నర్ కనిపించకుండా పోయాడు. మళ్ళీ ఈ పిల్లవాడి దగ్గర ఈ 14 years అబ్బాయి కొన్ని నెలలు కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ మొత్తం సర్వస్వం పోయాయి తిని దగ్గర. మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ గాన్ బ్యాక్ టు ది విలేజ్, బట్ నాట్ చంగ్. హీ వైప్డ్ హిస్ టీయర్స్ అండ్ సెడ్, మనీ కెన్ బి టేకెన్ బట్ నాట్ మై ఫైర్, నాట్ మై విజన్. చాలామంది తిరిగి తన గ్రామంకి వచ్చేసారు, కానీ చంగ్ అనే ఈ 14 years అబ్బాయి మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. తను కళ్ళల్లో వచ్చిన, అంటే ఎవరికైనా వస్తుంది కదా బేసిక్గా, కంటి నుంచి వాటర్ అనేది, డబ్బులు పోయాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా పోయింది అనేది, వాటిని తుడుస్తూ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు నా మనీని అయితే తీసుకొని పోయాడు నా పార్ట్నర్, కానీ నాలో రగులుతున్న మంటని తీసుకోలేదు, ఇంకా నేను చూస్తున్న విజన్ని ఎప్పటికీ తీసుకెళ్ళలేడు అని తను చెప్పాడు. హీ స్టార్టెడ్ ఓవర్ 0 to again. ఓవర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ he worked any job he could find, carrying bricks, delivering salt, fixing bicycles, cleaning shoes, etc. etc. మళ్ళీ తన జీవితాన్ని తను మొదటి నుండే, ఫ్రంట్ స్టెప్ నుండే మొదలు పెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ, చాలా ట్రై చేసినప్పటికీ తనకి ఉద్యోగం అయితే రాలేదు. అప్పటి వరకు తిని ఏం చేసేవాడంటే, ఇటుకలు మోసేవాడు, ఉప్పుని డెలివరీ చేసేవాడు, సైకిల్స్ని రిపేర్ చేసేవాడు, షూస్ క్లీన్ చేసేవాడు, టీస్ అందించేవాడు, ఇలాంటి ఎక్సెట్రా పనులు మొత్తం తిను చేసేవాడు. హీ వాచ్డ్, హీ లిజన్డ్, హీ లెర్న్డ్, not from books but from life. Slowly he understood how business works, how people think,
హౌ టు ఎర్న్ రెస్పెక్ట్, నాట్ జస్ట్ మనీ. తను ఏమీ పుస్తకాల నుంచి, ఎడ్యుకేషన్ నుంచి ఏమీ నేర్చుకోలేదు. తను నేర్చుకున్నదంతా తను విన్నది, తను చూసింది. అలా అన్నీ గమనిస్తూ తను అర్థం చేసుకున్నాడు ఎలా బిజినెస్ ప్రిన్సిపల్ రన్ అవుతుంది, బిజినెస్ ఎలా చేస్తున్నారు, ఎలా ప్రజలు బిజినెస్ చేస్తున్నారు, ఇంకా ప్రజల దగ్గర గౌరవాన్ని ఎలా సంపాదించుకోవాలి, డబ్బుని కాదు అని తను అర్థం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత, ఇవన్నీ పనులు చేసిన తర్వాత. ఫైనలీ ఇన్ ది 1940s, చంగ్ opened a small construction business. He built roads and repaired bridges. Even the government started noticing his work. ఫైనల్గా అయితే 1940 సంవత్సరంలో చంగ్ అనేవాడు చిన్న కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే ఓపెన్ చేసుకున్నాడు. తను రోడ్లు వేసేవాడు, బ్రిడ్జెస్కి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించేవాడు. అలా చేస్తూ ఉండగా గవర్నమెంట్ కూడా తిను పనికి నోటీస్ చేసుకునే స్థాయికి తిను తెచ్చుకున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే 1915లో తను జన్మించాడు. ఇంకా తన కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు 1940స్లో. అంటే చిన్నతనం ఒక 7 ఇయర్స్ తీసిస్తే 7 ఇయర్స్ నుండి తను కష్టపడుతూనే ఉన్నాడు. 18 ఇయర్స్ కష్టపడిన తర్వాత చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే పెట్టుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా లేట్ అయింది, అందరూ పడుకోండి. పార్ట్ 2 అనేది రేపు కంటిన్యూ చేస్తా. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయండి. పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరీ ముందుకు వెళ్తూ ఉండగా నేను చెప్తా తను ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, వరల్డ్లో ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది. అది అందరికీ తెలిసిన కంపెనీనే. ఆ కంపెనీ ఏంటో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు, లేదా డిఎం చేయండి. తెలియని వాళ్ళు నేను చెప్పినంత వరకు వెయిట్ చేయండి. రేపు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తా పార్ట్ 2 అన్నది. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బ్యాచిలర్స్